అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మనము చాలా రుచిగా ఉండే రోటి పచ్చడి చేసుకుందాము. దోసకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చిన్నప్పుడు ఫంక్షన్లో దోసకాయ చట్నీ కంపల్సరీగా చేసేవాళ్ళు కదా. అది ఎంత టేస్టీగా అనిపించిద్దో. మనం ఇలా మిక్సీలో వేసుకుంటే మెత్తగా ఉంటుంది, రోట్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అమ్మమ్మ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తారు. ఇది 1/2 కేజీ ఉంటుంది కదా అమ్మమ్మ. ఉంటదమ్మా. దీనికి ఈ పచ్చిమిర్చి సరిపోతాయి కదా. సరిపోతాయి. ఈ వంకాయ గ్రేవీ కోసమా? గ్రేవీ కోసం చిక్కదనం రావటానికి ఇంతవరకు సరిపోతాయి. సరిపోతాయి. మరి ఎల్లిపాయ ఇవి తీసేసుకొని చిక్కు తీసేసుకొని ఎల్లుల్లిపాయ జీలకర్ర కావాలా, కరివేపాకు. మీ చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు? మా చిన్నప్పుడు జొన్నశాలల్లో కాసేయి పచ్చడి ముక్కలు చేసిన మన తాలింపు కూడా వేసేవాళ్ళు కాదు కదా. వంకాయ గుజ్జు కోసం వేసేది. తాలింపు కూడా వేయకపోయినా కూడా టేస్టీగా ఉండేవి. ఇప్పుడేమో తాలింపులు ఇంత ఆయిల్ వేసి ఎక్కువ చేస్తున్నారు. ఈ దోసకాయ పచ్చడికి ఇట్లా పండిన కాయలు అయితేనే బాగుంటాయి కదా. అవును, పచ్చి పచ్చిగా లేకుండా పులుపు వచ్చేస్తాయి అనమాట. కాకపోతే ఒక్కోసారి చేదు అవుతాయి. చేదు చూసుకోవాలి కంపల్సరిగా. కానీ పుల్లగా ఉండి టేస్ట్ బాగుండేది. అవునవును. వెనకటి రోజుల్లో కాయలు ఎంతంతలా ఒక్కోటి 1/2 కేజీ జొన్న చాలల్లో వేసేవాళ్ళు, మందులు లేకుండా. అవునవును. మిరపకాయ కానీ, దోసకాయ కానీ, బీరకాయ కానీ మందులతో పని లేకుండా పండేది. కాకరకాయలు అన్ని ఇళ్లలోనే వేసుకునేవాళ్ళు. చిక్కుడుకాయ కూడా పండిద్ది. చిక్కుడుకాయ, టమాటా, పలసగా వస్తుంది. వంకాయ అన్ని మనకి చాలా పండేవి అప్పుడు రోజుల్లో. దోసకాయ పచ్చడి ఇంకా అసలు తాలింపు లేకపోయినా కూడా బాగుండేది, టేస్టీగా ఉంటుంది. ముందు అప్పుడు రోజుల్లో దూలాల పైన గట్టేసుకునేది కాయలు జర్రలల్లి. ఏంటి ఉల్లిగడ్డలు, దోసకాయలు కూడా తీగతో కోసుకొచ్చి అలా కట్టేస్తే ఎట్లా ఉపయోగం? అట్లా పైన ఉంటాయి దూలాలు. ఆ దూలాల మీద ఎత్తే మరి కావాలన్నప్పుడు ఏదన్నా వేసుకొని ఎత్తు కాయలు 4 కాయలు తెంపుకొని చేసుకుంటాం. బాగుంటాయి. ఉల్లిగడ్డలు, పంగల ఉల్లిగడ్డలు కూడా మన పురుకోసం పెట్టి కట్టేది. అయిపోయిందా? మిర్చి ఇవి సరిపోతాయి. పట్టిన వరకు అంటే కొంచెం మంటగుంటేనే దోసకాయ పచ్చడి సరిపోతాయి. ఎక్కువగా 2 వంకాయలు అంతే, గుజ్జు కోసం. ఇప్పుడు మిక్సీలో ఎత్తేనే దోసకాయ పచ్చడి అంత టేస్టీ ఉండదు, అదేది మెత్తగా అయిపోద్ది. చిన్నప్పుడు అసలు ఫంక్షన్ లో దోసకాయ పచ్చడి తిరగమాత వేసే పనే ఉండదు. ఎంత టేస్టీగా ఉండమంటే బిర్యానీలు, పన్నీర్ కర్రీలు అంతే. చిన్నప్పుడు దోసకాయ పచ్చడి బంగాళదుంప సన్నగా దొరుకోవాలి, పెట్టే కోసేసేవాళ్ళు. చింతపండు కొంచెం అయితే సరిపోయితే, కొంచెం చింతపండు. కాయ బాగా పుల్లగా ఉంది, ఆ పులుపు సరిపోద్ది. చిన్న ఉసిగా ఎంత అయితే సరిపోద్ది. చప్పగా ఉంటే ఎక్కువ పట్టింది. అంతే. 2 ఎల్లిపాయ గర్భాలు, కరివేపాకు 2 గర్భాలు సరిపోద్దమ్మా. పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి, తుంచకపోతే పేలిపోతాయి, మొఖాన పడిపోతాయి. గుజ్జు కోసం గుజ్జుగా మంచి టేస్టీగా వస్తుంది. నూరుతుంటేనే భలే మంచి స్మెల్ వచ్చింది. చట్నీ చేస్తున్నారని తెలిసిపోయేటట్టు. చింతకాయ పచ్చడి ఒకటి, దోసకాయ పచ్చడి ఒకటి మంచి స్మెల్ వస్తాయి కాబట్టి వీళ్ళు చేస్తున్నారని తెలిసింది. అవునవును. అలా కళాయిలు పెట్టారు కదమ్మా. మా ఎప్పుడైతే చిన్న సెట్లో కడిగి దోసకాయ పచ్చడి నూరాలంటే వంకాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు అన్ని ఒకేసారి వేసి కొంచెం నూనె వేసి 2 కరివేపాకులు వేసి పొయ్యి మీద పెడితే మూత పెడితే మగ్గిపోయాయి. ఒక ముక్క తరిగి వేసుకుంటే నూనెలో మధ్య వరకు ఇది కూడా మంచి టేస్టీ పాటు అల్లం కూడా వేసుకోవాలా. మేము అల్లం వేయలేదు ఎప్పుడు, వెల్లుల్లిపాయలే తెలుసు. చాలా బాగుంటదమ్మా. మగ్గినట్టేనమ్మ వంకాయ పచ్చిమిర్చి మగ్గినాయి అమ్మ. చేసేసి అమ్మ వేయి. ముందుగా కొంచెం సరిపోద్ది, కొంచెం కళ్ళుప్పు సరిపోతే సరిపోద్ది. చాలా అవును, సాల్ట్ బాగోదు.
అది ఎప్పుడు కూరలోకి కానీ ఆ, ఇట్లాంటి పులుసుల్లోకి చట్నీలోకి పులుసులోకి ఇది బాగుంటుంది. కళ్ళుప్తాయి. పసుపు ఏమో సరిపోయిద్దమ్మా. అంత సరిపోతుంది. సరిపోద్దా? సరిపోద్ది. ఉల్లిపాయ ఇవి సరిపోతాయా? సరిపోతాయి. వేసేయమ్మా. జీలకర్ర వద్దు, తాలింపులోనేనా? కొంచెం వేసేనా? జీలకర్ర వేసి సరిపోద్ది. ఇంకా దోసకాయ ముక్కలు కూడా వేసేయచ్చు. ఇంకా దోసకాయ వేసేనా? దోసకాయ ముక్కలు వేసి అప్పుడు గుజ్జు గుజ్జు అవుద్ది. దోసకాయ పచ్చడి కలదొక్కునే వరకు గుజ్జు గుజ్జు అయిపోద్ది. ఇంకా తిరగమాత వేసుకున్నప్పుడు అట్లా మిక్సీలో అయితేనేమో మెత్తగా అయిపోద్ది పేస్ట్ అలాగా. ఇట్లనైతే గుజ్జు గుజ్జుగా ఇది ఒక వెరైటీగా ఉంటుంది. అది ఇంకా అయిపోయినట్టేనమ్మమ్మ. అయిపోయిందమ్మా. తాలింపు వేసుకున్నా. అవును అవును. ఒక్కసారి టేస్ట్ చూసుకో. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని. ఇందాక పచ్చిమిర్చి వేగేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయలేదమ్మమ్మ? అవునమ్మా. ఇప్పుడు దాంట్లో తాలింపు వేసుకోవచ్చు. అది సరిపోద్ది. సరిపోద్ది. ఇంకా తిరగమాత గింజలు, కరివేపాకు, మరి జీలకర్ర, ఇది చూస్తుంటేనే భలే ఉంది అసలు. మెంతి పొడి, మెంతి పిండి కూడా వేయాలా? మెంతి పిండి చేదు అనిపించదు అప్పుడు? లేదు, కొంచెం వేసుకుంటే మంచి చిటికెడ వేసుకుంటే సరిపోయింది. బాగుంటది. తాలింపు మంచి స్మెల్ వస్తుంది. ముందు ఇంగువ, మెంతి పొడి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చూస్తుంటేనే భలే ఉంది. అప్పుడు అసలు వెనకటి రోజుల్లో ఇదేనమ్మా టేస్ట్. చూసారు కదా అమ్మమ్మ నూరిన రోటి పచ్చడి, చూడటానికే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. చిన్నప్పుడు మనకి ఏ ఫంక్షన్లో అయినా ఈ రోటి పచ్చడి కంపల్సరీగా ఉండాల్సిందే. మిక్సీలో వేసుకుంటే మనకి ఇలా టెక్చర్ అనేది రాదనమాట. మనకి తాలింపు లేకపోయినా కూడా చాలా బాగుంది చూడటానికి. ఇప్పుడు మనం ఈ రోటి పచ్చడిని తాలింపు వేసుకున్నాము. కరివేపాకు, ఇంగువ, మెంతిపిండి, అలాగే పోపు దినుసులు, ఎండుమిర్చియా కొంచెం, తర్వాత మినపప్పు కొంచెం, తర్వాత ఆవాలు కొంచెం, జీలకర్ర ఇందాక వేసాక కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం వేయాలి. తర్వాత చేదు వచ్చేసింది. మెంతిపిండి మనకు పోపు దినుసులు వేగిపోయినాయి కదా, ఎగినాయి. మళ్ళీ ఇంగువ కొంచెం, ఇంగు కంపల్సరీగా ఉండాలి. మంచి టేస్టీ వచ్చింది. కరివేపాకు రెండు రెబ్బలు వేస్తున్నాం. బాబాలే మంచి స్మెల్ వస్తుంది. తాలింపు వేసే దాంట్లోనే మనకు కర్రీ టేస్ట్ తెలిసిపోయింది. మెంతిపిండి, ఇంగువ అన్ని వేసాం కదా, పచ్చి కరివేపాకు వేసే వరకు టేస్టీ వచ్చింది. మంచి వాసన కూడా వస్తుంది. మనం తాలింపు వేయగానే స్టవ్ ఆపేసేయాలి, లేకపోతే మగ్గకూడదు. అసలు మగ్గకూడదు, మెత్తపడిపోయింది. కరకరం అంటే బాగుంటది. తప్పకుండా కూడా మీరు ఇట్లా ట్రై చేయండి. మన అమ్మమ్మ చేసిన ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటది. చూడటానికి కూడా బాగుంది. ముక్క కరకరలాడతా టేస్ట్ కూడా. పచ్చడి ముక్కలు కానీ బజారు వాసన వస్తాయి. 10 ఏళ్ళకి ఇప్పుడు కూడా అంతే వస్తుంది. చింతకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి మంచి స్మెల్ వస్తాయి.